అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి ఈ నెల 13వ తారీఖు చేరడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నెల 7వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ నివాసానికి పోతాడు. జీవన్ రెడ్డితో మాట్లాడతాడు. జీవన్ రెడ్డిని పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. జీవన్ రెడ్డికి మంచి చెడులు చెప్తాడు. అన్న మీరు ఆలోచించండి, బీఆర్ఎస్లోకి రండి, వేరే డిసిషన్ తీసుకోకండి, మీరు బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ సరైనటువంటి పార్టీ, ఇప్పుడు మీకు బీఆర్ఎస్లో ఉంటే అధికార పార్టీని గట్టిగా ప్రశ్నించగలుగుతారు, 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీరు బీఆర్ఎస్లోకి వస్తే పార్టీకి బలం పెరుగుతుంది, సో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి ఊపు వస్తుందని చెప్పి కేటీఆర్ జీవన్ రెడ్డితో 7వ తారీఖు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థం కాని కథ ఏంటంటే, ఆల్రెడీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోనీకి సిద్ధంగా ఉన్నాడట. జీవన్ రెడ్డి కేసీఆర్తో టచ్లో ఉన్నాడు, కేసీఆర్తో ఫోన్ కాల్లో కూడా మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే మళ్ళీ 7వ తారీఖు కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోతాడు, జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తాడు, జీవన్ రెడ్డిని పిలుస్తాడు. మళ్ళీ ఏప్రిల్ 13వ తారీఖు జీవన్ రెడ్డి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఆ భారీ బహిరంగ సభకు కేసీఆర్ ఒక 500-600 కార్ల కాన్వాయ్ తోటి జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డికి భారీ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కడువ కప్పుతాడు. ఇవన్నీ వినబడుతున్నాయి. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, కేటీఆర్ పోవుడేందుకు, మళ్ళీ 13వ తారీఖు సభ ఎందుకు, ఇదంతా కథ ఎందుకు? డైరెక్ట్ 13వ తారీఖే జీవన్ రెడ్డి 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ పెడదాం అనుకుంటున్నాడు. ఆ సభ పెట్టి డైరెక్ట్ కేసీఆర్ వస్తాడు, కడువ కప్పితే అయిపోయాయి. కానీ కేటీఆర్ 7వ తారీఖు జీవన్ రెడ్డి వాళ్ళ నివాసానికి పోయి మీరు రావాలి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఆహ్వానించబోతుండట. ఈ ఆహ్వానం ఎందుకు కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసానికి 7వ తారీఖు పోతున్నాడు? ఏం జరుగుతుంది? ఆల్రెడీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో పోనీకి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఈ మధ్యలో ఏం జరిగింది కొంత డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, జీవన్ రెడ్డి తోటి భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి లీడర్లు కూడా మాట్లాడుతున్నారట. బండి సంజయ్ అన్న కూడా జీవన్ రెడ్డితో మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డితో ధర్మపురి అరవింద్ టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. జీవన్ రెడ్డి తోటి అన్నం నువ్వు బీజేపీ పార్టీలోకి వస్తే బాగుంటుంది, బీజేపీలోకి వస్తే మంచి స్కోప్ ఉంటుంది, మంచి మైలేజ్ ఉంటుంది, నీలాంటి వాళ్ళు బీజేపీ పార్టీలో ఉండాలి, బీజేపీ పార్టీకి వస్తే నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారు, నువ్వు ఎట్లా చేస్తే అట్లా నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాం, నీ ఇష్టమున్న చేసుకోవచ్చు బీజేపీ పార్టీలోకి వస్తే అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు జీవన్ రెడ్డితో చెప్పిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే జీవన్ రెడ్డి పుసుక్కున మనసు మార్చుకుంటాడేమో, ఆయనతో బీజేపీ పార్టీ వైపు ఏమైనా పోతాడేమో. ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కూడా జీవన్ రెడ్డితో టచ్లో ఉందట, జీవన్ రెడ్డితో మాట్లాడుతుందట. 25వ తారీఖు తెలంగాణ ప్రజా జాగృతి అనేటటువంటి పార్టీ పెట్టబోతున్నాం, మీరు ఎట్టి పరిస్థితులలో మన జాగృతి పార్టీలోకి రండి, పార్టీ పెట్టినటువంటి నెక్స్ట్ రోజే పెద్ద సభ పెడదాం, ఆ సభలో మిమ్మల్ని తీసుకుంటా, ఆ సభలో మీరు జాయిన్ కండి, అక్కడే సభ పెట్టండి జగిత్యాల్లోనే, నేనే వచ్చి కడవ కప్పుతా, మనం అంతా కలిసి పని చేద్దామని చెప్పి కవిత కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతూ ఉంది అనేది వినబడుతున్న వ్యవహారం. అంతెందుకు తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడుతున్నట. తీన్మార్ మల్లన్న కూడా టీఆర్పీ పార్టీలోకి రండన్నా, మీరు వస్తే బాగుంటుంది, మనం కలిసి పని చేద్దాం, కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, బీసీ రాజ్యాన్ని తీసుకొద్దాం, బీసీ ప్రభుత్వాన్ని స్థాపిద్దాం, రండి మీ సహకారం కావాలి అని చెప్పి జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నట్టుగా వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి ఏం మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి ఏం సపోర్ట్ చేయడు. జీవన్ రెడ్డికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఇంపార్టెంటే. ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి నేను దొరని లేకపోతే నేను రెడ్డిని అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. జీవన్ రెడ్డి చాలా సాధారణంగా ఉండేటటువంటి వ్యక్తి. జీవన్ రెడ్డి అన్న ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ లెక్కనే వ్యవహరిస్తాడు తప్ప ఎక్కడ కూడా నేను రెడ్డి లేకపోతే నేను పెద్ద క్యాస్ట్నర్ అని చెప్పి ఎప్పుడు ఆయన లేడట్లా. ఇప్పుడు జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఆయన ఇంట్లో కుర్చీలు చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఏదో పాత కుర్చీలు ఉంటాయి. చిన్నప్పుడు 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లో కుర్చీలు ఉంటుండే, మా ప్రిన్సిపాల్ సార్ కూర్చునేటటువంటి కుర్చీ, ఇప్పుడు గవర్నమెంట్ బల్లే కుర్చీలు ఉంటాయి, అలాంటి కుర్చీలు అన్నట్టు. మా తాత వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి కుర్చీలు, చెక్క కుర్చీలు. ఆ చెక్క కుర్చీలు ఉన్నాయి, మొత్తం చెక్కతో ఉన్నటువంటి కుర్చీలు ఉన్నాయి. జీవన్ రెడ్డి కూర్చునేటటువంటి కుర్చీ ఇరిగిపోతే మొలలు కొట్టి సెట్ చేసిరట. జీవన్ రెడ్డి కుర్చీ కూడా తీసుకోలే. టేబుల్ కూడా పాత టేబుల్ జమాన్లది. ఆ టేబుల్ మీద ఇంకా కంటిన్యూ అవుతారు. జీవన్ రెడ్డి ఆఫీస్ చూస్తే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ అనిపించింది. జీవన్ రెడ్డి అని ఆఫీస్ చూస్తే నేను అసలు షాక్ అయిపోయినా. వెరీ సింపుల్ ఆఫీస్ కూడా, ఎంత సింపుల్ తెలుసా? ఆఫీసు పాత ఆఫీస్, జమాన్ల ఆఫీసు. ఇప్పుడు ఆ బీహార్ దిక్కు
లేకపోతే మహారాష్ట్ర దిక్కుంటే ఎలాంటి ఇల్లులు, ఆఫీసులు ఇట్లా పాతయి, అంత పాతగా ఉన్నది, పల్లెటూరులో ఉన్నట్టున్నాయి. అంటే అంత సింపుల్ సిటీ పర్సన్. ఇప్పుడు ఆయన మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సంపాదించుకోవాలంటే కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ఆ పని చేయలే. ప్రజలకే తన జీవితం సగం అంకితం చేసిండు. ఇప్పుడు అలాంటి సీనియర్ లీడర్ని రేవంత్ రెడ్డి రకరకాలుగా టార్చర్ పెట్టి ఆయనే బయటికి వెళ్ళిపోయేటట్టు చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిశాన్ ఉన్నాడు, ఆయనతో ఏ పార్టీలో పోతాడో ఏందో. జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేస్తేనే సగం కాంగ్రెస్ ఖతమైంది. సుమారు 5,000 మంది ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిరట జీవన్ రెడ్డి రాజీనామా చేసుడితోటే. ఇప్పుడు జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సుమారు 50,000 మంది కార్యకర్తలతోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాడు. జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్, ఈవెందో హుస్నాబాదు, హుజురాబాదు, ఇవన్నీగా కంప్లీట్ ఎన్నైతున్నాయో ఇవన్నీ నియోజకవర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో దాంట్లోకి వెళ్ళి సుమారు మొత్తానికి 50,000 మందితో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి ఒక్కని కోసం సుమారు 10,000 మంది పోనీకి రెడీ అవుతున్నారు. జీవన్ రెడ్డి కంప్లీట్ పార్టీ క్యాడర్ని డిస్టర్బెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ క్యాడర్ అంటే ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆల్రెడీ సగం ఖతమైపోయింది కదా జగిత్యాల. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలు మొత్తం జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో పోనీకి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా జీవన్ రెడ్డి దిక్కే ఉన్నది. జీవన్ రెడ్డి రాజీనామా చేసేటతోటే గంపగుత్త 10,000 మంది రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోబోతున్నాడు. బీఆర్ఎస్లోకి అందరూ వెళ్ళిపోతారు. సుమారు 50,000 మంది బీఆర్ఎస్ పార్టీలోకి ఒకేసారి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అందుకే కేటీఆర్ ఇప్పుడు అర్థమైంది కేటీఆర్ కథ. బీజేపీ టచ్లో ఉన్నాడట, కవితక్క టచ్లో ఉందట, మల్లన్న టచ్లో ఉన్నాడట, ఇతర పార్టీ వాళ్ళు టచ్లోకి వస్తుర్రు. అసలు ఏంది జీవన్ రెడ్డి పుసుక్కున్న మైండ్ ఏమన్నా చేంజ్ చేసుకుంటాడా? పుసుక్కున్న బీజేపీలోకి ఏమన్నా పోతాడా? అంతకంటే ముందే కేటీఆర్ 7వ తారీఖు జీవన్ రెడ్డి వాళ్ళ నివాసానికి పోయి జీవన్ రెడ్డిని స్వాగతిస్తారట. మీరు రండన్న బీఆర్ఎస్ పార్టీలోకి, మీరు వస్తే బాగుంటుంది, మీరు వస్తే బీఆర్ఎస్కి మైలేజ్ పెరుగుతుంది. ఆ సంజయ్ కుమార్ మమ్మల్ని మోసం చేసిండు, ఆయన జగిత్యాల నుండి ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు, ఆయన మమ్మల్ని మోసం చేసిండు, మీరు ఇక వస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ క్యాడర్ కూడా మీకోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ చెప్పబోయేది అదే కదా. మీరు చూడుర్రి, ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో పోతే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో పోతుంటే కాంగ్రెస్లో చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తల కోపం వచ్చింది. ఈ సంజయ్ కుమార్ వచ్చి కాంగ్రెస్లో పెత్తనం చేసినది పార్టీ మారినోడు అని చెప్పి అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళందరూ జీవన్ రెడ్డి దిక్కు వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా సంజయ్ కుమార్ మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్లో పోయి మేము కాంగ్రెస్లోకి రాలేం, మేము కేసీఆర్ సైనికులం, కేసీఆర్ కోసం పనిచేస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్లోకి రాము అని చెప్పి సంజయ్ కుమార్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీవన్ రెడ్డి దిక్కు వచ్చారు. మొత్తానికి ఇప్పుడు జీవన్ రెడ్డికి బలం పెరిగింది. జీవన్ రెడ్డి వెనకాల ఇప్పుడు సుమారు 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 మంది సైన్యం ఉన్నారు జీవన్ రెడ్డి వెనకాల. కాబట్టి జీవన్ రెడ్డి సుమారు ఎంత కాదన్నా 50,000 మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి సిద్ధంగా ఉన్నాడట. 7వ తారీఖు మళ్ళీ చెప్తున్నా, ఈ ఏప్రిల్ 7వ తారీఖు జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి కేటీఆర్ పోతాడు. కేటీఆర్ పోయి జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తాడు, రమ్మని చెప్తాడు పార్టీలోకి, బీఆర్ఎస్లోకి. తర్వాత జీవన్ రెడ్డి 13వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ 13వ తారీఖు పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాడు. ప్లీనరీ సభ, ఒక మీటింగ్. ఆ మీటింగ్ పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా కప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఏప్రిల్ నెల 13వ తారీఖు జరగబోయేది. ఇదే కన్ఫర్మేషన్ అయిపోయింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు, కన్ఫామ్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కాకపోతే ఏంటంటే జీవన్ అన్నతో చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు కాబట్టి పుసుక్కున జీవన్ రెడ్డి అన్న ఆయనతో వేరే పార్టీలోకి పోతాడేమో అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు కేటీఆర్ పోనీకి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ కేటీఆర్ ఫోన్ మాట్లాడతాడు, కేసీఆర్ ఫోన్ మాట్లాడతారు, టచ్లో ఉంటారు, డిస్కస్ చేస్తారు. అన్న మీరు ఎట్టి పరిస్థితిలో ఏదైతే డిసిషన్ ఉందో అది చేంజ్ చేసుకోవద్దు, మీరు ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్లోకే రావాలి, బీఆర్ఎస్లో ఉండాలని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఏంటంటే ఉత్తగానే జీవన్ రెడ్డి పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరిండంటే కొంత ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది చాలామంది ఏమనుకుంటారు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు, వాళ్ళు ఆహ్వానించకపోయినా ఈయనే పోయింది అనుకుంటారు కదా. అందుకే వీళ్ళు ఆహ్వానించినట్టు 7వ తారీఖు పోయి కేటీఆర్ అన్న మీరు రావాలన్న అని చెప్పి ఏదో నామకేవాస్ ఆహ్వానిస్తే సరే ఓకే అని ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఒప్పందాలని అయిపోయినాయట. ఇప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాడో ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయినట. వాళ్ళ వర్గం కూడా డిసైడ్ అయిపోయారట, మీరు బీఆర్ఎస్లోకి రావాలని చెప్పి కూడా చెప్పిరట. జీవన్ అన్న బీఆర్ఎస్ ఫిక్స్. కాకపోతే డైరెక్ట్ జీవన్ రెడ్డి అనే బీఆర్ఎస్ పార్టీలో డైరెక్ట్ భారీ బహిరంగ సభ పెట్టి కనువ కప్పుకుంటే ఎంత కథ ఉంటుంది. కాబట్టి ఒకసారి వచ్చి జీవన్ రెడ్డి వాళ్ళ అన్న ఇంటికి వచ్చి కేటీఆర్ వచ్చి అన్న మీరు రావాలని చెప్పి ఆహ్వానిస్తే బాగుంటుంది.
ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానిస్తేనే నేను పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్లో పోయినా అని చెప్పి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా. అందుకే కేటీఆర్ 7వ తారీఖు ప్రోగ్రామ్ జీవన్ రెడ్డి ఇంటికి పోయి ఒకసారి కలవడం మాట్లాడడం, 13వ తారీఖు జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి సుమారు 50,000 మందితో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం అట. ఇది జరగబోయేటటువంటి అవకాశం కనబడతా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బనే. రేవంత్ నాకు ఏం చేయాలో అర్థమవుతుంది తెలుసా, అనవసరంగా ఓడగొట్టుకున్నాం కదా జీవన్ రెడ్డిని, ఉన్నా అయిపోవు కదా ఇది ఎక్కడ పెంటా అని చెప్పి రేవంత్ తలకే పట్టుకున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.